మీరు ఆల్రెడీ సర్పంచ్గా ఎన్నుకోబడి 3 మంత్స్ అయితే కంప్లీట్ కావస్తూ ఉంది. ఈ 3 నెలల్లో ఈ గ్రామ సభలు కానివ్వండి, గ్రామ పంచాయతీ సమావేశాలు కానివ్వండి, మీరు ఏమైనా నిర్వహించారా ఇప్పటివరకు? నేను గత సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ నేను ఓడిపోయినప్పుడు కూడా ఊర్లో వాళ్ళకి నీళ్లు లేవని చెప్పి ప్లస్ అదే టైంలో కూడా మా మదర్ 6 మంత్స్ బ్యాక్ చనిపోయింది. ఈ గవర్నమెంట్ బడులలో పిల్లల స్ట్రెంత్ అనేది చాలా పడిపోతూ ఉంది. గవర్నమెంట్ బడులని మనం ఎలా అయినా సరే డెవలప్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అది ఇక్కడ ఎలా ఉంది? పడబడిపోయింది, స్కూల్ బాగలేదు అది. అదే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కూడా ప్రైవేట్ వాళ్ళ కంటే ప్రభుత్వ పథకాలు అనేవి కొంతమంది అర్హులకు రావట్లేదని చెప్పేసి చిన్న ఆరోపణలు ఉన్నాయి. అవి ఎలా ఉంది ఇక్కడ? మేడం మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు 16 ఇండ్లకి శాంక్షన్ అయినాయి మేడం. అయితే కొంతమందికి ఏమైందంటే కొంతమంది ఒక అమ్మాయి చనిపోయినది. సో ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటే మీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మీకు? ఫస్ట్ ఫోన్ చేసి చెప్పేస్తాడు ఈ ఊర్లో ఈ సమస్య ఉంది. అది కూడా ఆఫీసర్లకు కూడా ఎవరు చిన్న పెద్ద అన్న చూడడు. నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్. ప్రస్తుతం మనం వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లీపురం గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం. ఇక్కడ పిగ్లీపూర్ గ్రామ సర్పంచ్గా శ్రీ కోట ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు అవుతున్నారు. ఇక్కడ ఈ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఎలా ముందుకెళ్తున్నారు, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వచ్చాయనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం, నా పేరు కోట ప్రభాకర్ రెడ్డి, మాది పిగ్లీపురం సర్పంచ్. నేను మా పిగ్లీపురం గ్రామానికి ఏకగ్రీగా ఎన్నుకోబడినాను. మా గ్రామ పంచాయతీ ఇంతకుముందుకు బాటసింగారం గ్రామ పంచాయతీ ఉండుండే. 2018లో మా గ్రామ పంచాయతీ సపరేట్ ఏర్పడింది. అప్పుడు కూడా మేము మా వైఫ్ పోటీ చేసింది జనరల్ మైలో వస్తే. తర్వాత అప్పుడు కొద్ది ఓట్లలో ఓడిపోయినాం మేము. నెక్స్ట్ ఈసారి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు మా ఊరి ప్రజలు. ఊరి అభివృద్ధి కోసము ప్రభాకర్ రెడ్డి గారు మంచిగా చేస్తారు, మా ఊర్లో పదవి ఉన్నా లేకున్నా కానీ మన ఊరి అభివృద్ధి కోసం ఉంటాడని చెప్పి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. మా ఊరి వాళ్ళు నేను ఏ విధంగా చేసినా ఇంతకుముందుకు ఓడిపోయినప్పుడే చాలా పనులు చేసి పెట్టినాను. దానికి వాళ్ళని ఒప్పుకొని మీరైతే బాగా చేస్తారు సార్ అని నన్ను ఉంచినారు. నేను మా ఊరి ప్రజలకి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు. ఎల్లవేళలా వాళ్ళకి నేను అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. మీరు ఆల్రెడీ సర్పంచ్గా ఎన్నుకోబడి 3 మంత్స్ అయితే కంప్లీట్ కావస్తూ ఉంది. ఈ 3 నెలల్లో ఈ గ్రామ సభలు కానివ్వండి, గ్రామ పంచాయతీ సమావేశాలు కానివ్వండి, మీరు ఏమైనా నిర్వహించారా ఇప్పటివరకు? 3 గ్రామ సభలు నిర్వహించాం మేడం. దాంట్లో ఊరి సమస్యలు కూడా వాటర్ సమస్య ఉండుంటే వాటర్కి మా ఊర్లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతున్నప్పుడు మా ఊర్లో సొంతంగా ఊరు బోరు ఉంది. ఆ ఊరు బోరు కూడా నేను గత సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ నేను ఓడిపోయినప్పుడు కూడా ఊర్లో వాళ్ళకి నీళ్లు లేవని చెప్పి ప్రాబ్లం అవుతుందంటే సొంత ఖర్చుతోటి నేనే బోర్ వేయించడం జరిగింది. దాని సొంత విధిన 2.5 లక్షల రూపాయలు అయింది ఆ రోజులలో. 2 ఇయర్స్ బ్యాకే నీళ్లకు ఎప్పుడు ఎంకపోవద్దని చెప్పి ఆ నీళ్ళు వేయించాను మేడం. నీళ్ళు ఇప్పుడు కూడా అవే నీళ్ళు యూజ్ అవుతుంది. ఒక్కోసారి మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ 2-3 రోజులు రావట్లేదు, నిన్ననే వచ్చినాయి. అవి కూడా యూజ్ అవుతుంది మేడం. అడిషనల్గా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక బోర్ వేసినాము. ఈ సమ్మర్ వస్తే ప్రాబ్లం వస్తుంది, ఈ బోర్ సరిపోకుండా కానీ ఇంకొక బోర్ ఉండాలని మళ్ళీ ఇంకొక బోర్ కూడా ఇప్పించినాం. దానికి ఈరోజు రేపు కనెక్షన్ ఇప్పిస్తున్నాం. అది కూడా వాటర్ పుష్కలంగా ఉంటుంది. మా ఊరి వాటర్ సమస్య ఉండకూడదని నా యొక్క ఉద్దేశం. ఇంకొకటి సార్, అంటే ఇక్కడ ఇప్పుడు ఫండ్స్ లేవు. ఇప్పుడు ఎట్లాగో అన్ని గ్రామ పంచాయతీలలో ఫండ్స్ అనేది చాలా బడ్జెట్ లేకపోవడం వల్ల పెండింగ్లో పడతా ఉన్నాయి. ఈ ఫండ్స్ లేకపోయినా మీరు ఈ గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేశారని చెప్పేసి మాకు కనిపిస్తూ ఉంది. మాకు చాలామంది కూడా అంటా ఉన్నారు. సో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మేడం మాకు 15th ఫైనాన్స్ అని కొన్ని పైసలు వచ్చినాయి మేడం. తక్కువ 3 సార్లు వచ్చినాయి, 2 లక్షల చిల్లర వచ్చినాయి. అవి గత వేజెస్కు పారిశుద్ధ కార్మికులకు వాళ్ళకు జీతాలు ఇవ్వడమే సరిపోయింది. అది గతంలో కూడా కొన్ని బిల్లు పెండింగ్ కూడా వాళ్ళకు కూడా చెల్లించినాము. ఈ ఫండ్స్ అనేది ఏం లేదు. కొన్ని ఇప్పుడు డెవలప్మెంట్ ఊర్లలో వాటర్ పైప్ లైన్ అప్పుడు మా ఊర్లో ఏముండంటే ఒకటే మిషన్ భగీరథ లైన్ ఉండే ట్యాంక్కి వెళ్ళిపోతుండే. ఆ ట్యాంక్ నుంచి ఇప్పుడు సమ్మర్లు వచ్చేసరికి ఇండ్లు ఎక్కువైపోయినాయి. కావడం వల్ల ఏమైందంటే లైన్ ఒకటే లైన్ కాకుండా అడిషనల్గా ఇంకొక లైన్ ఇచ్చి ఇక్కడ 2 అవర్స్ ఇక్కడ 2 అవర్స్ చేయడం వల్ల వాటర్ పుష్కలంగా వస్తున్నాయి ఇప్పుడు అందరికీ. అంతకుముందుకు ఒకటే లైన్ తోటి తక్కువ పోర్సబుల్ పోతుండే. అదొక విధంగా చేసినాం. ఊర్లో వాటర్ సమస్య లేదు. గతంలో కూడా రోడ్లు ఏమైపోయింది మేడం అంటే మిషన్ భగీరథ కోసం తవ్విన రోడ్లన్నీ డ్యామేజ్ కావడం వల్ల కూడా ఇప్పుడు కొంత సొంతంగా డబ్బులు పెట్టుకొని కూడా ప్యాచెస్ వరకు ఊర్లో ఏ విధంగా రోడ్లు ప్రతి ఒక్కటి బాగుండాలి. మన ఊర్లో చూసేది అందరూ ఏంటంటే లైట్స్. గత 15-20 ఏళ్ళ కింద ఐమాక్స్ లైట్స్ ఉండే మా దగ్గర.
అప్పుడు సంఘీ ఎంపీ గారు ఉన్నప్పుడు ఏదో శాంక్షన్ అయిన ఉంటే కొన్ని లైట్లు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మన గ్రామంలో లైట్స్ అనేది లేకుండా, ఐమాక్స్ లైట్స్ లేకుండా ఉండే. నేను వచ్చిన తెల్లారి 2-3 రోజులకే ఆ లైట్స్ వేయించినాను సొంత ఫండ్స్ పెట్టుకొని కూడా. ఆ లైట్స్ ఇప్పుడు ఊర్లో చూస్తే పట్టపగలు ఉన్నట్టు ఉంటుంది లైట్లు మాత్రం. ఆ విధంగా లైట్లు వేయించినాను నేను. ఇప్పుడు రోడ్లు ప్యాచెస్ రోడ్లు ఉన్నాయి అన్నీ, అవి కూడా ఫిల్అప్ చేపించి ఆర్సీసీ వేయించి బాగా శుభ్రంగా ఉంటాయి మా ఊరు రోడ్లు బాగా చేయించినాను. అదే కాకుండా కూడా ఇప్పుడు కొత్తగా 99 రోజు ప్రణాళిక దాంట్లో కూడా మన ఊళ్ళో పల్లె ప్రకృతి వనం అని ఉంటుంది మేడం. దానికి కొత్తగా సొంతం డబ్బులు అంటే గవర్నమెంట్ నుంచి వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడైతే మనం 99 డేస్లో ఏదో ఒక విధంగా మన ఊరిని బాగుపరచాలా, ఒక అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దాలని నా కోరిక ఉండే. ఎందుకంటే నేను ఏకంగానే ఎన్నుకోబడ్డాను. దానికి మా ఊరోళ్ళు కూడా అన్న అడగకుండా చేసి పెడతాడని చెప్పి మా ఊరోళ్ళకి తెలుసు. ఈ 99 రోజుల ప్రణాళికలో ఇదొకటి పల్లె ప్రకృతి వనం అని ఉంటుంది మేడం. దాంట్లో గ్రీనరీ వేపిస్తున్నాను, గ్రిల్లు పెట్టి ఫెన్సింగ్ చేపించి ఒక అట్రాక్షన్గా మన చిన్నపాటి పార్క్ టైపు, ప్లస్ పైన కూడా ఎండ పడకుండా కూడా గ్రీనరీ కూడా వేపిస్తున్నాను. అదేవిధంగా కూడా ఇంతకుముందుకు రాజకీయ అంటే ఓడిపోయినాక కూడా మా ఊళ్ళో యాదవ సంఘం కోసం కానీ ఏదో ఒక విధంగా డెవలప్మెంట్, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడము, వాళ్ళు యాదవ సంఘం కట్టుకోవడము. మళ్ళీ అదేవిధంగా అయ్యప్ప స్వాములు మా ఊళ్ళో ఉన్నారు మేడం. ఇంతకుముందుకు అయ్యప్ప స్వాములు ఏం చేసేవారంటే కొత్తగూడెం దగ్గర వాళ్ళు దీక్ష చేసేవాళ్ళు. అయితే మన ఊళ్ళో ఉండాలని వాళ్ళు అడిగినారు. అంటే వాళ్ళకు కూడా సన్నిధానం కట్టిస్తున్నాం మేడం. అది కూడా 20 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఎప్పుడంటే ఎలక్షన్ కంటే ముందే స్టార్ట్ చేసినాం దాన్ని. ఎలక్షన్ ముందే స్టార్ట్ చేసినాను. 10 ఉన్నా లేకున్నా ఊరి కోసము ఆ విధంగా చేస్తున్నాను. మళ్ళీ యువత కూడా ఈ రోజులలో స్పోర్ట్స్ అవన్నీ ఆడతారు మేడం. ఆడేటప్పుడు కూడా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మా ఊళ్ళో పీపీఎల్ అని పెడతారు, పిగ్లీపురం ప్రీమియం లీగ్ అని. దాన్ని కూడా సహకరించుకుంటా మాదే ఓన్ ల్యాండ్ ఉండే దాంట్లోనే ఆడిపోయడానికి కూడా అంత గ్రౌండ్ చేపించేసి వాళ్ళకి ప్రోత్సహించడం, యువతను కూడా ముందుకు పోవాలని, అభివృద్ధి చెందాలి. ఊరు బాగుండే యువత అందరూ ప్రతి ఒక్క విధంగా చదువుకోవాలి, అది జాబులు చేసుకోవాలి, సంపాదించుకుంటుంటే వాళ్ళకు యువత కూడా బాగుంటుంది. యువత అభివృద్ధి చెందాలంటే మనం కూడా వాళ్ళకి కనిపించాలి ఏదో ఒక విధంగా. అయితే ఇప్పుడు మాకు 99 డేస్లో ఈ సర్పంచ్లు మీటింగ్ పెట్టినారు మేడం. పెట్టినప్పుడు ప్రతి ఒక్క ఊర్లలో యువత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏదున్నా సరే యువతకు చెందేటట్టు చూడండి. ఎస్సీ కార్పొరేషన్ కానీ ఈ బీసీలో కూడా ఏదున్నా సరే దానికి ముందుంటే మీకు మంచి పేరు వస్తుందని చెప్పినారు వాళ్ళు. ఆ విధంగా చేస్తాం మేము. యువత అయితే ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళకి చేసి పెడతాం మేడం. అదొకటి మాత్రం చేయాలని నాకు. వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకొని అండి, అది చాలా ఐరన్ పెట్టెలు ఉన్నారు, వేరే విధంగా ట్రాక్టర్లు, జేసీపీలు, వాళ్ళు ఏ రంగంలో ముందు పోవాలన్నా కానీ వాళ్ళు చేసి పెడతాం మేము. అదొకటి చేస్తాం మేడం కంపల్సరీ. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా చూస్తున్నానని చెప్తున్నారు. ఈ విద్య, వైద్యం మెయిన్గా ఇప్పుడు ఈ 99 రోజుల కార్యాచరణలో ఆరోగ్యం పైన ఈ గవర్నమెంట్ బడులలో పిల్లల స్ట్రెంత్ అనేది చాలా పడిపోతూ ఉంది. గవర్నమెంట్ బడులని మనం ఎలా అయినా సరే డెవలప్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అది ఇక్కడ ఎలా ఉంది? అయితే మా ఊర్లో మేడం గవర్నమెంట్ స్కూల్ లేదు. ఎందుకంటే చిన్న విలేజ్ ఉన్నప్పుడు అందరు బాటసింగారం విలేజ్ ప్రైవేట్ స్కూల్ పంపించినారు. బాటసింగారంలో గవర్నమెంట్ స్కూల్ 10th వరకు ఉంది కాబట్టి అక్కడనే పోతున్నారు. లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే టీచర్స్ ఒక 10 మందిని టీచర్స్ ఇద్దరు అపాయింట్మెంట్ చేసుకొని ఇదే ఊరును డెవలప్మెంట్ చేయాలా, కొత్తగా స్కూల్ ఇప్పుడు పడబడిపోయింది, స్కూల్ బాగలేదు. అది దానివల్ల కూడా కొత్త స్కూల్ కట్టేయాలని ఇప్పుడు నా ఆలోచన ఉంది మేడం. కొత్త స్కూల్ కట్టించేసి ఎక్కడో ప్రైవేట్లో చదివితే ఫీజులన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి, ఇప్పుడు లక్షలలో అయిపోతున్నాయి. అదే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కూడా ప్రైవేట్ వాళ్ళ కంటే ధీటుగా బాగా చెప్తున్నారు ఈ రోజులలో. దాన్నే మన ఊళ్ళో చేయాలని నాకు చాలా కోరిక ఉంది మేడం. అది నేను కంపల్సరీగా మన ఊళ్ళో స్కూల్ కట్టించి ప్రైవేట్ పోయేళ్ళమని కూడా ఇక్కడ ఉండాలని నేను అనుకుంటున్నాను మేడం. చేపిస్తుంది. ఇక్కడ హెల్త్ క్యాంప్స్ అంటే మీరు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి 3 monthsలో ఎన్ని హెల్త్ క్యాంప్స్ నిర్వహించారు సార్? ఆరోగ్య సమస్యల పైన. ఆరోగ్య సమస్యలు కూడా లాస్ట్ టైం ఒక హెల్త్ క్యాంపస్ నిర్మించాం మేడం. 1 month అవుతుంది. నోవా కాలేజీలో పిలిపించి చేపించాము. వాళ్ళు కూడా చెకప్ చేసినారు. ప్లస్ ఈరోజు కూడా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో కూడా హెల్త్ క్యాంప్ నడుస్తుంది. అక్కడనే పోయించినాను. ఇప్పుడు మన ఊరు వాళ్ళు చాలామంది వచ్చినారు. ప్రతి ఒక్క దానికి ఉంది, ఐ, డెంటల్, జనరల్ చెకప్ ప్రతి ఒక్కరు చెక్ చేస్తున్నారు అక్కడ. దాన్ని కూడా సూచించినా మేడం, బాగా చేస్తున్నారు. అది కూడా మా ఊరు మండలాన్ని మొత్తం కలిపి చేస్తున్నారు. మెడికల్ వేరే కాలేజ్ వాళ్ళు 7-8 మంది మంచి డాక్టర్స్ వచ్చి చేస్తున్నారు మేడం అక్కడ కూడా. ప్రభుత్వ పథకాలు అనేవి కొంతమంది అర్హులకు రావట్లేదని చెప్పేసి చిన్న ఆరోపణలు ఉన్నాయి, అవి ఎలా ఉంది ఇక్కడ? మేడం మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు 16 ఇండ్లకి శాంక్షన్ అయినది మేడం. అర్హులకే శాంక్షన్ అయింది. అయితే కొంతమందికి ఏమైందంటే శాంక్షన్ అయినాక కూడా కొంతమంది, ఒక అమ్మాయి చనిపోయినది, ఒక ఆమె కట్టుకుందామనేసరికి మళ్ళీ ఈ అమౌంట్ సరిపోతుందో సరిపోలేని కొంతమంది ఒక 5 ఎంకైనారు మేడం.
మిగతా వాళ్ళు కూడా అందరూ 2వ తారీఖు 3వ తారీఖు ఓపెనింగ్ పెట్టాలని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ చేయండి, ఎన్ని ఇల్లు కంప్లీట్ అయినాయో. కంప్లీట్ అయినాక కూడా ఇంకెవరెవరు అర్హతలు ఉంటారో అందరు లిస్ట్ పెట్టుకుందాం మేము. వాళ్ళకు కూడా నెక్స్ట్ సెకండ్ విడతలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళకు కూడా ఇప్పిస్తాం మేడం, కంపల్సరీగా అవుతుంది. కరెంట్ గృహలక్ష్మి అనేది కూడా కరెంట్ ఫ్రీ వస్తుంది. ప్లస్ గ్యాస్ కూడా ప్రతి ఒక్కటి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి కూడా 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అది కూడా మంచిగా ఉంది మేడం. ఈ 6 పథకాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ముందుకు నడిపిస్తుంది. గరీబ్ వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇస్తారంట. అది కూడా కంపల్సరీగా అయిపోతుంది మేడం. కొత్త పెన్షన్స్, రైతు భరోసా అన్నది కూడా ఇస్తున్నారు. ఇప్పుడు నిన్ననే పడింది రైతు భరోసా కూడా అందరికీ. అన్ని విధాలా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము ప్రతి ఒక్కటి కూడా ముందుకు పోతున్నాం. సో ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటే మీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మీకు? మేడం, ఊరి అభివృద్ధి కోసం ఆయన ఏ పనికైనా సరే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పేస్తాడు, ఈ ఊర్లో ఈ సమస్య ఉంది, ఇమ్మీడియట్లీ పరిష్కారం చేయాలని చెప్పే వ్యక్తి ఆయన ఒక్కడే. అది కూడా ఆఫీసర్లకు కూడా ఎవరు చిన్న పెద్ద అన్న చూడడు. ఏమైంది బాబు, ఏం కావాలి, ఏమైంది తమ్ముడు అంటాడు. ఏమైంది తమ్ముడు, నీ సమస్య ఏందంటాడు. కంపల్సరీగా అతను ఎవరికి ఏ సమస్యనో ఫోన్ చేసి చెప్తాడు. సార్ అమ్మ ప్రాబ్లం లేదు మేడం, ఎమ్మెల్యే గారు ఏ దానికే కానీ ఆయన అనేది ఏంటంటే గరీబు వాళ్ళు బడుగు బలహీన వర్గాల వారికి ఫస్ట్ లబ్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే గరీబ్ వాళ్ళకు హెల్ప్ చేస్తుంది. కంపల్సరీగా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మనమున్నాము, సెంట్రల్లో బీజేపీ ఉన్నా కానీ స్టేట్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ నేను ఎమ్మెల్యే కాంగ్రెస్గా ఉన్నాను. మన ఊర్లో మీ పికిలిపురం గ్రామానికి ఏం కావాలని ఎల్లవేళ్ళు ఉన్నతమ్మని చెప్తాడు. నాకు చాలా అభివృద్ధి చేస్తాడు. మళ్ళీ ఒక రోడ్డు కూడా సార్కి ఫోన్ చేసి చెప్పినాడు, హెచ్ఎండి నుంచి 25 లక్షలు శాంక్షన్ అయింది. సాయినగర్ టాలెంట్ స్కూల్ వరకు ఇమీడియట్లీ దాన్ని శాంక్షన్ పెట్టమని చెప్పినాడు. 2 రోజులు కూడా సార్ ఎమ్మెల్యే సెషన్స్ నడుస్తున్నాయి, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఆయన కూడా ఇనాగ్రేషన్కి వస్తానని చెప్పినాడు. సార్ ఇంకొకటి, మీరు మీ గ్రామంలో వినాయక మండపం కమ్యూనిటీ హాల్ కూడా మీ సొంత నిధులతో నిర్మిస్తున్నారని చెప్పేసి మాకు తెలిసింది, నిజమేనా? అవును మేడం. అయితే మాది పికిలిపురం గ్రామంలో పంచాయతీలో 3 ఆమ్లెట్ విలేజ్లా ఉంటాయి మేడం. ఒకటి నాయుడు కాలనీ అంటాము, ఒకటి సాయినగర్ టౌన్షిప్ అంటాము. సాయినగర్ టౌన్షిప్లో వినాయక మంటపము అంటే ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఒక ఓపెన్ ప్లేస్లో షెడ్ వేసుకొని కట్టుకొని ఉంటారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఈ విధంగా అంటే 2 years బ్యాక్ అడిగినారు నన్ను, ఇప్పుడు కాదు 2 years బ్యాక్ అడిగినారు. తర్వాత లాస్ట్ ఇయర్లో నేను కట్టిస్తాను చెప్పినాను. లాస్ట్ ఇయర్ ఈ వినాయక మంటపం అక్కడిక్కడ ఇప్పుడు ఖర్చు ఎక్కువైతుందన్న, దానికి దాతలు కూడా ప్రాబ్లం అవుతుంది, ఒకసారి పర్మనెంట్ సోర్స్ ఉంటుందని అంటే మా వినాయక మంటపం ఒక జాగా ఉంది కాలనీలో, వినాయక మంటపము ప్లస్ కమ్యూనిటీ హాల్ పక్కనే కట్టేయడం జరిగింది సొంత నిధులు. అది ఎంత ఖర్చు అయినా పెట్టుకున్నాము, కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఒకటి చేసినాను, చాలా సంతోషంగా ఉంది మేడం అట్లాంటివి చేయడము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కే కానీ దేవాలయాలకే కానీ పబ్లిక్ హెల్ప్ చేయడం వల్ల కూడా మనిషికి ఎంత ఆస్తుంది ఏదైనా కదా అదొక తృప్తి అనేది కలిగిస్తుంది మనిషికి. నేను అది చేసినా చాలా సంతోషమైంది. ప్లస్ అదే టైంలో కూడా వాళ్ళు ఏమన్నారంటే, అన్న మీరు పెట్టినారు కదా, మా మదర్ 6 months బ్యాక్ చనిపోయినుండే, అమ్మ పేరు పెట్టండి అని కూడా చెప్పినారు. సరే దానికి ఏముంది చెప్పిద్దాంలే, అమ్మ పేరు పెడదామని మా అమ్మగారి స్మారక వరదం అని చెప్పి ఒకటి పెట్టించిన బోర్డు కూడా. ప్రజల సేవలో తన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అంటే ఒక సర్పంచ్ అంటే ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు ఎలాంటి నిధులు వచ్చినా ఏం చేసినా కూడా మనకందరికి తెలిసిన విషయమే. కొన్ని ఖర్చు పెట్టి కొన్ని ఇలా ఖర్చు పెట్టామని చెప్పేసి చూసే వాళ్ళనే మనం చూస్తుంటాం. కానీ తన సొంత నిధులతో కూడా గ్రామానికి ఏమైతే అవసరాలు ఉన్నాయో ఒక కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి వినాయక మండపం గురించి అయ్యప్ప స్వాముల సన్నిధానం ఎన్నింటినీ తన సొంత నిధులతో చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం సార్.